దేవుడు అందరివాడు కదా. మరి యేసుని మాత్రమే ఎందుకు నమ్మాలి? ఆయన అందరి పాపాల కోసం చనిపోతే ఇక అందరికీ ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తుంది కదా. మళ్ళీ నమ్మడం, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు? ఇదంతా మతం మార్చడానికి చేసే ప్రయత్నమా? ఇవి ఈరోజు సమాజంలో చాలామంది మేధావులు, యువకులు అడుగుతున్న చాలా ముఖ్యమైన లాజికల్ ప్రశ్నలు. నిజమే కదా? దేవుడు ప్రేమస్వరూపి అయితే నన్ను నమ్మితేనే స్వర్గం, లేకపోతే నరకం అని కండిషన్లు ఎందుకు పెడతారు? అసలు సాల్వేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందా, లేక మనం దాన్ని తీసుకోవాలా? ఈ వీడియోలో మతానికి సంబంధం లేని చాలా లోతైన లాజికల్ సత్యాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 7-8 నిమిషాలు మీ జీవితం పట్ల, దేవుని పట్ల మీకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేయచ్చు. నమస్కారం, వెల్కమ్ టు స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్. మేమీ వీడియో ద్వారా ఏ మతాన్ని కించపరచాలనో, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనో ఉద్దేశించలేదు. కేవలం బైబిల్లో ఉన్న సత్యాన్ని, దేవుని ప్రేమను లాజికల్గా వివరించడమే మా ఉద్దేశం. సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, చాలామంది అడిగే ఆ తెలివైన ప్రశ్న దగ్గరికే వద్దాం. యేసుక్రీస్తు అందరి కోసం చనిపోయారు కదా, ఆయన వెల చెల్లించారు కదా, మరి అందరూ ఆటోమేటిక్గా స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఊహించుకోండి, మీకు ఒక పెద్ద జబ్బు చేసింది. అది ప్రాణాంతకమైన జబ్బు. ఆ జబ్బు తగ్గడానికి ఒక డాక్టర్ గారు ఎంతో కష్టపడి తన ఆస్తంతా ఖర్చుపెట్టి ఒక అద్భుతమైన మందు కనిపెట్టారు. ఆ మందుని అందరికీ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, డాక్టర్ గారు మందు కనిపెట్టినంత మాత్రాన మీ జబ్బు దానంతటా అదే తగ్గిపోతుందా? లేదు కదా. ఆ మందు మీ చేతికి వచ్చినా, అది మీ ఇంట్లో ఉన్నా, మీరు ఆ మందుని నమ్మి మీ నోటితో వేసుకుంటేనే మీ జబ్బు తగ్గుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణం కూడా సరిగ్గా అలాంటిదే. ఆయన మానవజాతి పాపానికి వెల చెల్లించారు అనేది సిద్ధపరచబడిన మందు. కానీ నేను పాపిని, నాకు ఆ మందు అవసరం అని గ్రహించి దాన్ని స్వీకరించడమే విశ్వాసం, బిలీఫ్. మరొక ఉదాహరణ చూద్దాం. మీరు చాలా అప్పుల్లో ఉన్నారు. మీ స్నేహితుడొచ్చి మీ అప్పంతా తీర్చేసి మీ అకౌంట్లో ₹1 కోటి వేశాడు. చెక్కు రాసిచ్చాడు. కానీ మీరా చెక్కుని చింపి పడేసినా, లేదా నాకు వద్దు, నా కష్టంతోనే నేను అప్పు తీర్చుకుంటాను అని ఆ చెక్కుని బ్యాంకులో వెయ్యకపోయినా ఆ డబ్బు మీకు ఉపయోగపడుతుందా? లేదు. డబ్బు అక్కడుంది, కానీ అది మీకు చెందాలంటే మీరు దాన్ని అంగీకరించాలి. యాక్సెప్టెన్స్. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎవ్వరినీ బలవంతంగా స్వర్గానికి తీసుకెళ్లడు. ఆయన ప్రేమని ఇచ్చాడు, కానీ ఆ ప్రేమని స్వీకరించే స్వేచ్ఛ మనకిచ్చాడు. అందుకే నమ్మకం అనేది కండిషన్ కాదు, అది కనెక్షన్. ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ వస్తుంది. సరేనండి, మరి నేను మంచి పనులు చేస్తున్నాను కదా, దానధర్మాలు చేస్తున్నాను, ఎవరికీ హాని చెయ్యట్లేదు, మరి నాకు మోక్షం రాదా? కేవలం యేసుని నమ్మితేనే వస్తుందా? ఇది అన్యాయం కదా? ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే అసలు పాపం అంటే ఏంటో తెలియాలి. మనం అనుకుంటాం దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం మాత్రమే పాపమని. కాదు. పాపం అంటే మనల్ని సృష్టించిన దేవునితో సంబంధం తెగిపోవడం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీరు ఒక గ్లాసు పాలలో ఒక్క చుక్క విషం వేశారనుకోండి, ఆ పాలు మొత్తం పాడైపోతాయి కదా. అలాగే దేవుడు పరమ పవిత్రుడు. మనం ఎన్ని మంచి పనులు చేసినా మనలో ఉన్న చిన్న స్వార్థం, చిన్న అసూయ చాలు దేవుని పవిత్రత ముందు మనం నిలబడలేకపోవడానికి. మనం చేసే మంచి పనులు, గుడ్ డీడ్స్ లేదా కర్మ మన సామాజిక బాధ్యత. కానీ అవి మన పాపాన్ని కడగలేవు. మురికి గుడ్డని మురికి నీళ్లతో శుభ్రం చేయలేం కదా. అలాగే పాపంతో ఉన్న మనిషి తన సొంత క్రియలతో తనను తాను రక్షించుకోలేడు. అందుకే బయట నుండి ఒక రక్షకుడు రావాలి, పాపం లేని వ్యక్తి రావాలి. ఆ వ్యక్తే యేసుక్రీస్తు. వేరే ఏ మతమైనా, ఏ ఫిలాసఫీ అయినా చూడండి, నువ్వు ఇది చెయ్యి, నువ్వది చెయ్యి, అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళతావు అని చెప్తాయి. కానీ ఒక్క బైబిల్ మాత్రమే చెప్తుంది, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, అందుకే దేవుడే నీ దగ్గరికి వచ్చాడు అని. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజియన్, దిస్ ఈజ్ అబౌట్ లవ్ ఎలోన్. చాలామంది అంటారు మీరు మతం మారుస్తున్నారు అని. మిత్రులారా, యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన మార్గం చూపించడానికి వచ్చారు. మతం అనేది మనిషి తయారు చేసుకున్న పద్ధతి, కానీ యేసుక్రీస్తు అనేది దేవుడు ఇచ్చిన పరిష్కారం. యేసుని నమ్మడమంటే మీ పేరు మార్చుకోవడం కాదు, మీ సంస్కృతిని వదిలేయడం కాదు. యేసుని నమ్మడమంటే, దేవా, నా సొంత శక్తితో నేను మోక్షాన్ని పొందలేను, నా పాపాలకు శిక్ష పడాలి, కానీ ఆ శిక్షను యేసు శిలువపై భరించారు అని నేను నమ్ముతున్నాను అని ఒప్పుకోవడం.
ఎప్పుడైతే మీరిది నమ్ముతారో దేవుని ఆత్మ మీలోకి వస్తుంది. మీలో ఉన్న భయం పోతుంది, మీలో ఉన్న ద్వేషం పోతుంది. అందుకే మేం చెప్తున్నాం, ఇది మతం మార్పిడి కాదు, ఇది హృదయ మార్పిడి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్. ప్రపంచంలో ఏ దేవుడైనా నా కోసం ప్రాణం ఇవ్వి అని అడిగాడేమో కానీ నీకోసం నేను ప్రాణం పెడతాను అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆ ప్రేమను రుచి చూడమని మాత్రమే మేం కోరుతున్నాం. సో ఫైనల్గా మోక్షం పొందడానికి మనం ఏం చెయ్యాలి? చాలా సింపుల్. ఒక గిఫ్ట్ని తీసుకున్నట్టుగా దేవుని కృపను తీసుకోండి. బైబిల్లో ఒక మాటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. జాన్ 3:16. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో ఉన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పాప భారమంతా యేసు పాదాల దగ్గర వదిలేయండి. లాజిక్లు, తర్కాలు మన మెదడుకి తృప్తినిస్తాయి, కానీ యేసు ప్రేమ మన మనసుకి శాంతినిస్తుంది. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోండి. యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడివైతే నాకు కనబడు, నాతో మాట్లాడు, నువ్వు నా కోసం చనిపోయావు అనేది నిజమైతే ఆ రక్షణ నాకు దయచెయ్యి అని ఒక్క చిన్న ప్రార్థన చెయ్యండి. మీకింకా సందేహాలున్నాయా? యేసు గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద కమెంట్ చేయండి. సత్యం తెలుస్తుంది, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వీడియో మీకు అర్థవంతంగా అనిపిస్తే దయచేసి మీ స్నేహితులకు షేర్ చేయండి, ఎందుకంటే మంచిని పంచడం కూడా దైవకార్యమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. God bless you all. Strength in grace. It's all about Jesus.